భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి భారతప్రదేశ్ బ్రహ్మపుత్ర నది, రష్యా మాస్కో నది పేర్లను కలిపి పెట్టారు. హైదరాబాద్ లో తయారవుతుంది. దీని బరువు సుమారు 3000 కిలోలు, పొడవు సుమారు 10 మీటర్లు, దీని దాడి పరిధి 300 కిలోమీటర్లు. ఇటీవల భారత సాంకేతికతతో 500 మీటర్లకు పెంచారు. గంటకు సుమారు 4000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భూమికి చాలా దగ్గరగా పయనిస్తూ రాడార్లను తప్పించుకుంటుంది. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా చేరవేస్తుంది. బ్రహ్మోస్ అణ్వాయుధాలను మోసుకెళ్లలేని కన్వెన్షన్స్ ని క్షిపణి కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాలు పరిమితులు లేకుండా ఎగుమతి చేయవచ్చు. దీనిలో 85% సాంకేతికత భారత్ సొంతం, మిగిలిన 15% రష్యా నుంచి వస్తాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు బ్రహ్మోస్ ని ఎంచుకోవడానికి 3 ముఖ్య కారణాలున్నాయి. ఇది ఇప్పటికే యుద్ధ క్షేత్రంలో పరీక్షించి నిరూపించుకుని విజయవంతమైన క్షిపణి. భారత్ శిక్షణ, మోహరింపు సహాయం, స్పేర్ పార్ట్స్ ని తక్కువ ధరకు లేదా ఉచితంగా అందిస్తుంది. ఈ క్షిపణిని భూమి నుంచి నౌకలు, జలంతర్గాములు, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత రక్షణ ఎగుమతులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. బ్రహ్మోస్ తో పాటు ఆకాశ్, పినాకా, డ్రోన్లు, మందుగుండు సామాగ్రి వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి.